ఇప్పుడు మన ముందు ఉన్నారు ఇద్దరు గెస్ట్, వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే. హైదరాబాద్ నుంచి అసలు మాస్టర్స్కి రావాలని ఎందుకు అనిపించింది? నువ్వు స్టార్ట్ చేస్తావు. బీటెక్ 2022లో అయింది. యాక్చువల్గా రావాలి అని ఎందుకు అనుకున్నామంటే రావాలి అనిపించింది, వచ్చాం. యూఎస్ అనేది ఒక కొత్త ట్రెండ్ అయ్యి ఉండే కాబట్టి నేను కూడా యూఎస్ వచ్చేసి 3 సెమిస్టర్స్లోనే కంప్లీట్ చేసావు మాస్టర్స్. ఎందుకని? టాపర్ రా మావాడు. చిన్నప్పటి నుంచి అసలు చూస్తే వీడు ఎక్కడికి వెళ్ళి ఏమేమవుతాడో అనుకునేటోడు. పెడతాడ్రా, ఏం చెప్దాం అనుకుంటున్నా. ఏం తెలుసుకున్నారు యూఎస్ వచ్చిన తర్వాత? సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అసైన్మెంట్ చేసుకోవాలి, తర్వాత ఇంకా అందరూ ఒకదానికోసమే వస్తారు. ఇప్పుడు లైఫ్ చాలా ఈజీగా తీసుకుంటుండే అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా అనిపించదు. ఓకే ఏదో గొప్ప పని చేస్తామని కాదు కానీ అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. అసలు మీరు కాలేజ్ ఎలా చూస్ చేసుకున్నారు? ఒక బడ్జెట్ నేను పెట్టుకున్నా, ఆ బడ్జెట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అన్నట్టు సార్ట్ చేసుకొని, ఇంకా ప్లస్ అందులో కొంతమంది సీనియర్స్ని లింక్డ్ఇన్లో అప్రోచ్ అయ్యి కాలేజ్ ఎలా ఉంది, ఆఫర్స్ ఎట్లుంటాయి, తర్వాత ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి, అట్లా సార్ట్ అవుట్ చేసుకొని నేను ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను. నువ్వు నిజంగా చేశాను నమ్మబుద్ధి అట్లా. సో ఎట్లా అనిపించింది వీసా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం? అప్పుడు ఆ టైంలో ఫ్లో ఎక్కువ ఉండే కదా. వచ్చాం హైదరాబాద్లో. అయితే ఇంటర్వ్యూ నన్ను చూసి నవ్విండు. ఓకేలే అని చెప్పేసి ఫైనల్గా అసోసియేట్ డైరెక్టర్ సార్ అని చెప్తే ఓకే యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అని చెప్పేసి. ఎట్లా అనిపించింది ఆ టైంలో ఫీలింగ్? అసలు ఏదో గెలిచినట్టు. గెలిచినట్టు. అసలు యుక్రెయిన్కి రష్యాకి ఎందుకు వార్ జరుగుతుంది? ఎవరు ముందు స్టార్ట్ చేశారు? దీనివల్ల క్రిప్టోకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో ఇప్పుడు ఎవరైతే యూఎస్ఏ రావాలనుకుంటున్నారో లేదా నెక్స్ట్ సెమిస్టర్కి అప్కమింగ్ స్టూడెంట్స్కి, సో వాళ్ళకి ఏదైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమైనా అడ్వైస్ ఇస్తారు? ఉన్న సిచ్యువేషన్కి డిమోటివేట్ అయిపోయి ఇప్పుడు చాలా మంది ఏంటి వచ్చిన తర్వాత లోన్లీనెస్, ఇండియా మిస్ అవుతున్నట్టు ఇట్లా క్రంబుల్ అయిపోయి ఏడవడాలు, వాటికి ముందే ప్రిపేర్ అయ్యి మెంటల్గా ఇక్కడ ఇట్లా ఉంటుంది అనేది బుర్రలో ఎక్కిచ్చేసుకొని స్ట్రాంగ్గా వస్తే బెటర్.